హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక లేటెస్ట్ జెన్జీ రొమాంటిక్ డ్రామా 'బూకీ' మూవీ గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా ఒక ప్రేమ కథ అంటే ఇద్దరి మధ్య పరిచయం, ప్రేమ, ఆ తర్వాత వచ్చే చిన్న చిన్న గొడవలు ఉంటాయి. కానీ ఈ సినిమా కంప్లీట్ డిఫరెంట్‌గా నేటి తరం యువత రిలేషన్‌షిప్ ఎలా ఉంటున్నాయనే పాయింట్‌తో తెరకెక్కింది. ఈ సినిమాతో విజయ్ ఆంటోనీ మేనల్లుడు అజయ్ దిశాన్ హీరోగా పరిచయమయ్యారు. మరి మేనమామ సపోర్ట్‌తో వచ్చిన ఈ కుర్రాడు ఎంతవరకు మెప్పించాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. కథలోకి వెళ్తే కైలాష్ మరియు ఆజీ అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ ఈ సినిమా తిరుగుతుంది. వీరు ఏకంగా 6 ఏళ్ల పాటు ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకుంటారు. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న టైంలో ఒకరోజు అర్ధరాత్రి జరిగిన చిన్న వాదన వీరి మధ్య పెద్ద చిచ్చు పెడుతుంది. ఆ గొడవ కాస్త బ్రేకప్ వరకు వెళ్తుంది. కేవలం ఈగోల వల్ల విడిపోయిన ఈ జంట ఒకరిపై ఒకరు పంతానికి పోయి వేరే వాళ్ళతో రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళడానికి ట్రై చేస్తారు. మరి అసలు ఆ గొడవ ఎందుకు జరిగింది? బ్రేకప్ తర్వాత వారి లైఫ్ ఎలా మారిపోయింది? చివరికి వీరు మళ్ళీ కలిసారా లేదా అన్నదే ఈ సినిమా అసలు మిస్టరీ. నటన పరంగా చూస్తే ఈ సినిమాలో అసలైన సర్ప్రైజ్ హీరోయిన్ ఆర్కే. తొలి సినిమానే అయినా చాలా ఎమోషనల్ సీన్స్‌తో అద్భుతంగా నటించింది. తన కళ్ళతోనే బాధను, ఈగోను పలికించి ఆడియన్స్‌ను కనెక్ట్ చేసింది. హీరో అజయ్ దిశాన్ కూడా జంజీ కుర్రాడిగా తన బాడీ లాంగ్వేజ్ మరియు స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నాడు. వీరిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీ సినిమాకు ప్రధాన బలం. ముఖ్యంగా ప్రేమికుల మధ్య జరిగే సంభాషణలు చాలా న్యాచురల్‌గా, నేటి ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉన్నాయి. సాంకేతిక విషయానికి వస్తే విజయ్ ఆంటోనీ అందించిన మ్యూజిక్ మరియు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లాయి. కొన్ని సాగతీత సీన్స్‌ను కూడా తన మ్యూజిక్‌తో సేవ్ చేశాడని చెప్పాలి. విజువల్స్ చాలా రిచ్‌గా ఉన్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్లు అనిపించదు. అయితే ఈ సినిమాలో సునీల్ మరియు లక్ష్మీ మంచు లాంటి స్టార్స్ ఉన్నప్పటికీ వారి పాత్రకు సరైన ప్రాధాన్యత లేకపోవడం కొంచెం నిరాశ కలిగిస్తుంది. సినిమాలో లోపాలు లేకపోలేదు. కథనం చాలా చోట్ల నత్తనడకగా సాగుతుంది. బ్రేకప్ తర్వాత ఉండే పెయిన్‌ను చూపించడంలో దర్శకుడు ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. కొన్ని సీన్‌లు అవసరం లేకపోయినా సాగదీసినట్లు అనిపిస్తాయి. రొటీన్ ప్రేమ కథలను ఇష్టపడే వారికి ఇది కొత్త అనుభూతిని ఇస్తుంది. కానీ గ్రిప్పింగ్ స్టోరీ ఆశించే వారికి మాత్రం కొంచెం నిరాశ తప్పదు. మొత్తంగా చెప్పాలంటే 'బూకీ' సినిమా ఒక రొటీన్ అండ్ యావరేజ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్. కొత్త జంట పెర్ఫార్మెన్స్ మరియు విజయ్ ఆంటోనీ మ్యూజిక్ కోసం ఒకసారి చూడొచ్చు. యూత్‌కు కనెక్ట్ అయ్యే ఎలివేషన్స్ ఇందులో పుష్కలంగా ఉన్నాయి. ఈ వీకెండ్‌లో మీరు ఒక సింపుల్ లవ్ స్టోరీ చూడాలనుకుంటే మాత్రం ఈ సినిమాను ఓటీటీలో ట్రై చేయండి. నా పరంగా ఈ సినిమాకు ఇచ్చే రేటింగ్ 2.25/5. మీకు ఈ రివ్యూ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్ కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హింద్.